రైట్ అన్న. దాంతోపాటు మళ్ళీ అంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ నిన్న ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి సీఎం గారు గతంలో మీరు ఉద్యమకారులుగా పనిచేసిండ్రు, తెలంగాణ ఉద్యమం ముందు నుంచి కూడా చూసిండ్రు. తెలంగాణలో టీడీపీ బలోపేతం, అవసరమైతే మేము అధికారంలో కూడా వస్తాం, ప్రతి నెలలో 2వ శనివారం ఆదివారం మళ్ళీ నేను హైదరాబాద్లోనే ఉంటాం, మళ్ళీ ఇక్కడ పూర్తి స్థాయిలో కమిటీలు వేస్తాం, ఉంటుందా మనగడ ఇక్కడ? చంద్రబాబుది ఒక జోక్ లాగా అనిపించింది. ఇక్కడికే వచ్చి అధికారం మళ్ళీ చేస్తాము ఇదంతా అంటే తెలంగాణలో ఒక జోక్ లాగానే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ ముఖ్యమంత్రి, అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ నెలకు 2 సార్లు రెస్ట్ తీసుకొని ఉంటే బాగుండదు అని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి 2 days హైదరాబాద్ శనివారం ఆదివారం రెస్ట్ తీసుకోవడానికి వస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే బయట జరుగుతున్న ఆరోపణ ఇదంతా నడుస్తున్నటువంటిది ఏంది, ఇక్కడ అధికారం రావడం ఏంది, ఆల్రెడీ అధికారం వాళ్ళే ఉన్నారు కదా, తెలుగు కాంగ్రెస్ అనేది నడుస్తూనే ఉన్నది, తెలుగు కాంగ్రెస్ లోనే ఉన్నది, ఒరిజినల్ కాంగ్రెస్ అధికారం లేదు, వాళ్ళకు సంబంధించినటువంటి శిష్యుడే అధికారంలో ఉన్నాడు. వచ్చిన నెల రోజులు బ్రీఫ్డ్ మీ, ఆ బ్రీఫ్ తీసుకొని పోతే ఎట్లా జరుగుతుంది ఏంది, ఆ బ్రీఫ్డ్ మీ అంతా బ్రీఫ్ చేయడానికే వస్తుండే. ఇక్కడ శని ఆదివారాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి బ్రీఫింగ్ తీసుకొని మళ్ళీ పోతాడు అనేది ఒకటి కూడా నడుస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ పెట్టుకోవచ్చు, అది ఒక రాజకీయ పార్టీ నేపథ్యంలో అధికారం రావడానికి ఏదైనా అట్లా మాట అనడమే తప్ప తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఇక్కడ వీలు కాదు. మొత్తం పరిస్థితులే మారిపోయినటువంటి సిచ్యువేషన్. అనేక విధాలుగా ఇప్పటికి కూడా నీటి విభజన కావచ్చు, నాకు ఇక్కడ కావాలి అక్కడ కావాలి, ఆస్తుల విభజనకు సంబంధించినటువంటి కావచ్చు, ఏ తెగనటువంటి సిచ్యువేషన్లో నిరంతరం తెలంగాణ మీద విషం చిమ్మే విధంగా తెలంగాణ అభివృద్ధి కోరుకోకుండా ఉంటున్నటువంటి పార్టీ అది. ఆ పార్టీ స్వభావమే అట్లా ఉన్నది. తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో 2 కాల సిద్ధాంతం, ఇప్పటికి కూడా 2 కాల సిద్ధాంతం అనే చెప్తున్నాడు కదా, ఏదో టైంపాస్ కార్యక్రమం కిందనే చూడాల్సినటువంటి అవసరం తప్ప తెలుగుదేశం పార్టీకి ఇక్కడ క్యాడర్ కానీ పెద్దగా కొంతమంది ఎన్టీ రామారావు అంటేనో కొంతమందికి అభిమానులు ఉంటే ఉండొచ్చు, ఆ తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉండొచ్చు తప్ప రాజకీయంగా మళ్ళా మేము అధికారంలోకి వస్తాము ఇదంతా అంటే అదొక నమ్మదగినటువంటి అంశం కిందనైతే లేదు. ఆల్రెడీ జోక్ లాగా ఉన్నటువంటి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వమే ఉందనేది కూడా జోక్ నడుస్తున్నది. బ్రీఫ్డ్ మీకోసమే ఇక్కడికి వస్తుండు, ఆ శని ఆదివారాలు ఆ బ్రీఫింగ్ తీసుకుంటుండా ఏంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇప్పుడు ప్రిపేర్ అవుతా ఉన్నారు జనాలు, ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి. ఇదే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీకు ఐడియా ఉండొచ్చు, అంటే బీసీలకు 42% ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లు పోదామని చెప్పేసి సాక్షాత్ అప్పుడున్న సిద్ధరామయ్య సమక్షంలో, ఎవరైతే కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్న సిద్ధరామయ్య సమక్షంలో రేవంత్ రెడ్డి స్వయాన ప్రకటించినటువంటి మాట. ఇప్పుడు తీరా చూస్తే బీసీ కమిషన్ ఇచ్చే ఆధారంగానే కులగణన ఉంటుంది, ఇది మన రిజర్వేషన్లు వర్తిస్తాయి అని చెప్పేసి మళ్ళీ ఒక మెలిక అవుతుందా? కామారెడ్డి డిక్లరేషన్ కూడా తూట్లు పొడుస్తారా లేకపోతే నడుస్తుందన్న? కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 హామీలకి 100 రోజుల్లో చేస్తా అన్న 6 హామీలకే అతి గతి లేదు. ఇక బీసీ డిక్లరేషను, ఎస్సీ డిక్లరేషను ఇవన్నీ వాళ్ళు ఏదో టైం పాస్ కోసము ఏదో కొండకి ఎక్కగడదాము, ఇంటికి వచ్చినట్టే కొండ వచ్చినట్టే ఉన్నది, ఆ రకంగా ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే సాధ్యంగా అయితే లేదు. ఏది చిత్తశుద్ధి ఉండాలి కదా. 42% ఇస్తామని చెప్తే నీకు ఈ పాటికే 8 నెలలు అవుతుంది, ఇక చేయకపోతే నీకు స్థానిక సంస్థలు పెట్టినట్టువి. ఇప్పుడు ఎవరో వాళ్ళు కోర్టుకు పోతారు, దానికి సంబంధించిన పూర్తిగా జనాభా లెక్కలే తీయలేకపోతున్నాం. బీసీ కమిషన్ జనాభా లెక్క స్టార్ట్ చేయలే, చేసేదానికి ఎన్ని రోజులు పట్టాలి. ఈ లోపు ఏమైతుంది, స్థానిక సంస్థల ఎన్నికలు నీకు ఎప్పుడు జరగాలి, జనవరిలో జరగాల్సి 1 year లేట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకున్నా స్థానిక సంస్థల ఎన్నికలను టైంకు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదండి. కొన్నిసార్లు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇట్లా జరిగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఒక టర్మ్ అయిపోయింది కొన్ని సందర్భాల్లో. వాళ్ళు ఏది సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ దీనివల్ల ఏమవుతుంది, మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా అయిపోతున్నాయి, నిధులు అయిపోతున్నాయి. దాన్ని ఇప్పుడు ఏంది మామూలు ఇంతకుముందు ఉన్నట్టు ఎలక్షన్ పెడదామంటేనేమో ఎవడెవడు కోర్టుకు పోతాడు, నువ్వు ఇట్లా అన్నావు అది చేసినావు అని ఆందోళన, కోర్టుకు పోతాడు. ప్లస్ వీళ్ళకి రాజకీయంగా ఏంది, నువ్వు బీసీ డిక్లరేషన్ ముందుకు వస్తుంది, అప్పుడు బీసీ డిక్లరేషన్ ముందుకు వచ్చి నువ్వు మోసం చేసినావు అనేదే ఎక్కువ పోతుంది, ఆ భయం అవుతుంది. అరే బీసీ డిక్లరేషన్ చేసి పెడదామా ఇవన్నీ చేసి పెడదామా అంటే విత్ ఇన్ ద పార్టీలో ఒప్పుకోవాలి. 42% అయ్యడానికి మళ్ళీ దానికి ఎన్ని కోట్ల అడ్డంకులు వస్తాయో, రాజ్యాంగ పరంగా ఇంకేముంటాయో, ఇవన్నీ ఓ రకమైనటువంటి అనుమానాలు. ఇవన్నిటికి ఎందుకని చిన్న కామ్ ఉండి
ఈ ఇష్యూస్ డైవర్ట్ చేసుకుంటా రాజకీయంగా ఇంకేదో మాట అని చేద్దాం. అదే చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ కూడా లేదు కదా, చేవెళ్ళలో కూడా ఎస్సీ డిక్లరేషన్ మల్లికార్జున ఖర్గేనే వచ్చిండు అక్కడికి కూడా ఆ రోజు. అది ఇంకెక్కువ దళిత బంధుది వీళ్ళు 10 లక్షలు మేము 12 లక్షలు ఇస్తామని కూడా చెప్పారు, అది కూడా అయిపోయినట్టే. ఈ రైతు బంధుకే దిక్కు లేదు, రైతు బంధుదే నీకు కండిషన్స్ పెట్టిర్రు, రైతు రుణమాఫీదే ఈ రకంగా ఉంది. ఇక బీసీ డిక్లరేషన్ ఎలక్షన్స్ పెట్టడం కానీ సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడైతే ఆ సర్పంచ్లకు బిల్లులే వస్తలేవు, ఎందుకంటే లేవు కాబట్టి 15th ఫైనాన్స్ కమిషన్ కేంద్రం వాటా ఇచ్చిన రాష్ట్రం వాటా ఇస్తేనే కేంద్రం వాటా వస్తుంది. అందుకే పల్లెల్లో మొత్తం పరిశుభ్రత లేకుండా, ట్రాక్టర్లకు డీజిల్ లేకుండా, దోమలు జ్వరాలు అందుకే వస్తున్నాయి కదా. శుభ్రత లేదు అనేక గ్రామాల్లో, గతంలో శుభ్రత ఉండే, ఇప్పుడు గ్రామాల్లో శుభ్రత లేకనే జ్వరాలు సీజనల్ ఫీవర్స్ ఎక్కువైనాయి గతం కంటే. ఇవన్నీ ప్రభుత్వం ఏంటంటే ఒక వైఫల్యం కిందనే, నువ్వు సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం, ప్రజారోగ్యం దెబ్బతినడం, ఇవన్నీ లేనిపోని హామీలు ఇచ్చి కప్పదాట్ల వ్యవహారంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది. స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ జరపాలగా, పెద్ద ఇష్యూ అవుతుంది అది స్థానిక సంస్థలది. నీకు ఎలక్షన్స్ పెడితే ఓ రకం, పెట్టకపోతే ఓ రకం, పెట్టాలా వద్దా, బీసీ డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే బీసీ సంఘాలన్నీ ఊకునే పరిస్థితి లేదు, ధర్నాలు స్టార్ట్ చేస్తున్నారు, అవన్నీ అవుతున్నాయి. ఒకవేళ పెడితే పెడితే ఎన్ని గెలుస్తాము ఎన్ని గెలవము ఏమవుతుందో, ఈ రాజకీయంగా ఈ టెన్షన్ అయితే కాంగ్రెస్ పార్టీ పడుతుంది. చిన్న దీన్ని వాయిదానే వేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎలక్షన్స్ ఇప్పటి అంతలా పెట్టే అవకాశం అయితే కనిపించట్లేదు.